రైల్వే కోడూరు మామూలుగా ఉమ్మడి కడప జిల్లాలోకి వస్తుంది కదండి. కడప జిల్లా మీద వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రభావం బాగా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా రాజశేఖర రెడ్డి హయాం వచ్చిన తర్వాత కంచుకోటగా మారిపోయింది. అంతకుముందు తెలుగుదేశం గాలిలో తెలుగుదేశం గెలుస్తుండేది, కాంగ్రెస్ గాలిలో కాంగ్రెస్ గెలుస్తుండేది. కానీ 2004 తర్వాత తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మీరు రైల్వే కోడూరులో ఎంతవరకు సక్సెస్ అవుతారు సార్? రైల్వే కోడూరులో కూడా మరో పులివెందులు అంటారు మామూలుగా. ఎందుకంటే పేరుకి పులివెందులైనా వాళ్ళు ఈరోజు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడింది రైల్వే కోడూరు. రాజారెడ్డి గారు వెరైటీస్ మైనింగ్ చేయడం వల్ల, అదంతా మీ కాన్స్టిట్యున్సీలోకి వస్తుందా? ఓకే. మా మైనింగ్ చేయడం వల్ల, మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని పోవడం వల్ల ఆయన ఎదిగి ఈరోజు వాళ్ళ బిడ్డల్ని ఉన్నతంగా చేసుకొని తద్వారా ఈరోజు రాజ్యాలు వెళ్తున్నారు. అంటే వాళ్ళకి మరో పులివెందులు అది. ఎప్పుడు కూడా అక్కడ ఇప్పటికీ వాళ్ళ బలం గట్టిగానే ఉంది. అయినా కూడా ఈరోజు మీరు గ్రాఫ్ తీసుకుంటే, సర్వేలు తీసుకుంటే, ఉమ్మడి కడప జిల్లాలో ఏదైనా ఫస్ట్ గెలిచే స్థానం ఏదైనా ఉంటే రైల్వే కోడూరు అనే చూపిస్తారు. ఉమ్మడి కడప జిల్లాలో ఫస్ట్ రైల్వే కోడూరే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ గెలవడానికి ఉండే అవకాశం ఉంది. కాకపోతే అక్కడ చిన్న చిన్న రిపేర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్నవే కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే విషయాలు ఖచ్చితంగా గెలుపుకు కారణమవుతాయి. అది జరుగుతుందని ఆశాభావంతో ఉన్నాం సార్. జరుగుతుంది. ఎవరు బద్ధ శత్రువులు ఉండరు. ఎవరి ఒకరి మీద ఒకరికి కక్షలు ఉండవు. హత్యలు చేసుకున్న వాళ్ళే ఒకటైపోయారు సార్ రాజకీయం అంటే. అలాంటి చిన్న రిపేర్లు జరిగితే అద్భుతమైన విజయం సాధిస్తాం. ఏదైతే మచ్చుందో కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సీట్లు రావు అని ఒక మచ్చుందో దాని కోడూరుతోనే మొదలు పెట్టచ్చు. Like, share and subscribe to Rajaniti channel.